హలో హాయ్ అందరికీ. సో నేనైతే అందరికి కూడా చెప్దామని వచ్చామమ్మ. ఏం జరుగుతుంది ఏం సంగతి అంటే, సో నేనైతే ఇప్పుడే డిస్కౌంట్ టైర్కి వచ్చామమ్మ. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఓ 2 గంటలు 3 గంటలు అవుతుంది వచ్చి. సో ఇక్కడ ఏంటంటే నేను వీల్ బ్యాలెన్సింగ్ అండ్ టైర్ రొటేషన్ కోసం వచ్చిన. టైర్ రొటేషన్ చేపియాక కూడా నియర్లీ మోర్ దెన్ 10,000 మైల్స్ అయింది. సో మనం ఎవ్రీ 6,000 మైల్స్కి అయితే వేయాలి, అదొక ఫస్ట్ మిస్టేక్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో టైర్ రొటేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నా నిన్ననే. సో వచ్చేసినాక వాళ్ళు చాలా వెయిట్ చేయించారు. సో అప్పటికే ఫోన్లో ఛార్జింగ్ లేదు, 25% ఉంది. సరే అని చెప్పేసి వెయిట్ చేసిన, ఇక ఛార్జింగ్ ఫోన్లో తగ్గుతూ ఉంది. సో వాళ్ళు మధ్యలో వచ్చేసి ఇట్లా కార్ టైర్ చేంజ్ చేయాలని చెప్పేసిండు. నేను మళ్ళీ చేంజ్ చేసుకుంటా అని చెప్పేసి నేను మాట్లాడినా, కానీ చేంజ్ చేయాలి, ఇది పరిస్థితి అది పరిస్థితి అని ఒక అర్ధగంట మాట్లాడిండు. సరే నేను మళ్ళీ ఒక 1 వీక్ టైం తీసుకుంటా అని చెప్పేసి నేను అన్నాక మనోడు ఏమన్నాడు, టైర్ తీసుకొని చూపించిండు. ఆ టైర్ మంచిగా లేదు అని చెప్పేసి. అవును, ఆడు చూపించింది కరెక్టే, టైర్ మంచిగా లేదు. సో నేను నాకు 1 వీక్ టైం అన్నా ఇంటలేడు, చెప్పేది చెప్తుండు, ఒర్రిస్తూనే ఉన్నాడు, చేంజ్ చేసుకో అని చెప్పేసి. సరే ఇట్లా కాదు, నాకైతే కావాలి, టైర్ రొటేట్ చేసి పెట్టు, నేను చేసుకుంటా, మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తా, అప్పటిదాకా నాకు టైం కావాలని చెప్పేసి నేను అన్నా. లాస్ట్కి గంట సేపు ఆర్గ్యుమెంట్ తర్వాత అయితే టైర్ చేసేసిండు. టైర్ చేంజ్ చేసుకోవాలనే ఫ్రస్ట్రేషన్ ఉండే. మొత్తం టైర్లకు కలిపి $550 ఏమో అవుతాయి, నీ పాత టైర్లు తీసేసుకొని కొత్త టైర్లు ఇస్తాం అని అన్నాడు. 550 అనగా నాకు జల్లు అన్నది. సో అది పంచాయతీరా అనుకున్నా. దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిందని చెప్పేసి కార్ బయటకు తీసుకొచ్చి పెట్టేసరికి కార్ ఆన్ చేద్దామంటే కార్ ఆన్ అయితే లేదు. కార్ ఎందుకు ఆన్ అయితే లేదంటే కార్ బ్యాటరీ డెడ్, కార్ బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి, అదో ఫ్రస్ట్రేషను. సరే అదంతా అయిందా అని చెప్పేసి లైట్ తీసుకుని ఇక మా ఫ్రెండ్కి అప్పుడే 1% ఫోన్లో ఉన్నాడు. ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. నాకు ఇక మా ఫ్రెండ్ గానీ అయితే జంప్ స్టార్టర్ అయితే తీసుకురమ్మన్నా. అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వాడు బై లక్కీలో స్టోర్కి ఫోన్ చేసిండు. సో ఆ స్టోర్లో మాట్లాడినాక స్టోర్ వాళ్ళ దగ్గర ఉందో ఒకసారి అనుకో అన్నాక స్టోర్ వాళ్ళని అడుగుతానైతే, సో స్టోర్ వాళ్ళ దగ్గర అయితే జంప్ స్టార్టర్ ఉండే మామ. సో వాళ్ళైతే హెల్ప్ చేసారు అనమాట కార్ స్టార్ట్ చేయడానికి. ఫోన్ రీఛార్జ్ అయింది, ఫోన్ ఛార్జ్ అయింది, కార్ ఛార్జ్ అవుతుంది. సో ఇప్పుడే వీడియో చేస్తున్నా డిస్కౌంట్ టైర్స్ దగ్గర. సో వీల్ అలైన్మెంట్ వల్ల కూడా ఇది ఒక ఎఫెక్ట్ అనమాట. సో వీల్ అలైన్మెంట్ కూడా వేయాలి, మొత్తం టైర్ అయితే అరిగిపోయింది. సో మీకు ఇలా ఫోటో పెట్టి చూపిస్తా. సో ఎవ్రీ 6,000 మైల్స్కి అయితే టైర్ రొటేషన్ చేయండి మామ. అండ్ మళ్ళీ వీల్ బ్యాలెన్సింగ్ అండ్ వీల్ అలైన్మెంట్ కూడా వేయండి మామ. అలైన్మెంట్ చేయకపోతే నా టైర్ లాగా అవుతుంది, మీ టైర్ కూడా. సో అంత మూడ్ అంతా పాడైంది, ఫ్రస్ట్రేటింగ్. ఇప్పుడు 2-3 పనులు చేయాలి. చలో మళ్ళా ఉంటా, రైట్ బాయ్.